వెల్కమ్ టు సికేఆర్ఎస్ క్లబ్ అండి. ఈరోజు మనం గోదాదేవి పాసురాల్లో 9వ పాసురంలోకి వెళ్తున్నాము. మా వీడియోస్ రోజు చూస్తున్నారా? రోజు నేను అడుగుతున్నాను, ఏమనుకోవాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా సికేఆర్ఎస్ క్లబ్ ఛానల్ని ఎలా ఉన్నాయో ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు. ఓకేనా ఫ్రెండ్స్? ముందు మనం పాసురంలోకి వెళ్ళే ముందు ఒక భజన చెప్పుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళదాము. హరే కృష్ణ హరే రామ్ సాయి రామ్ సాయి రామ్, హరే కృష్ణ హరే రామ్ సాయి రామ్ సాయి రామ్. గోపాల్ గోవింద బోలో జయ ఘన శ్యామ్, గోపాల్ గోవింద బోలో జయ ఘన శ్యామ్. రాధా ముకుంద బోలో జయ ఘన శ్యామ్, రాధా ముకుంద బోలో జయ ఘన శ్యామ్. జై జై రామ్ సాయి రామ్, జై జై రామ్, జై జై రామ్ సాయి రామ్, జై జై రామ్. జై జై రామ్ సాయి రామ్, జై జై రామ్ బోలో, జై జై రామ్ సాయి రామ్, జై జై రామ్ బోలో. హరే కృష్ణ హరే రామ్ సాయి రామ్, హరే కృష్ణ హరే రామ్ సాయి రామ్. జై శ్రీకృష్ణ. రాధే రాధే. ఈరోజు పాసురంలో మనం 10వ పాసురం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆ పాసురంలో ఏంటంటే, ముందు పాసురాల్లో అమ్మ గోదా తల్లి గోపికల్ని నిద్రలేపుతూ వస్తున్నారనమాట. అట్లా ఒక్కొక్క గోపికని మనం చెప్పుకున్నాం కదా. ఆ పాసురాల్లో 10 మంది గోపికలు తగ్గారని ఒక పాసురంలో చెప్పుకున్నాం కదా. అట్లాగే ఇప్పుడు ఒక్కొక్క గోపికని నిద్రలేపుకుంటూ వస్తున్నారనమాట అమ్మ. వీళ్ళందరూ స్వామికి చాలా అవినాభావంతో దగ్గరగా, మనసుకు దగ్గరగా ఉండేవాళ్ళు. అంటే అందరూ మనసుకు దగ్గరగా ఉండరా అంటే, కొంతమంది స్థితి మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క గోపిక స్థితి ఒక్కొక్కళ్ళ స్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది అని నేను చెప్పని మొన్నటి పాసురంలో మనం 8వ పాసురంలో చెప్పుకున్నాం అనమాట. అవేంటంటే యాతన అవస్థ, వ్యతిరేక అవస్థ, ఏకేంద్రియ అవస్థ, వశీకార అవస్థ అని దానికి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం. అట్లాగే విశ్వామిత్ర మహర్షి, జనక మహారాజు, జడభరతుడు, సుఖయోగీంద్రులు, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉన్నారు అని చెప్పని గోదా తల్లి ఇందులో చెప్పారనమాట. అటువంటి స్థితిలో కూడా ఈ గోపిక అలా ఉన్నారనమాట. ఆమెంటి, కుంభకర్ణుడు నిద్రపోతున్నావా అని గోదా తల్లి ఆ గోపికను అడుగుతున్నారు. మేమందరం వచ్చి తలుపులు కొడుతున్నాము, అమ్మా నువ్వు బయటికి రావట్లేదు, తలుపు తీయటం లేదు, స్వామిలో నువ్వు నిమగ్నం అయిపోయినావా, స్వామి నీలో ఉంచేసుకున్నావా, నువ్వు స్వామిలో నిమగ్నం అయిపోయినావా, ఏంటి మాకేం తెలియటం లేదు, మా పరిస్థితి ఏంటి అని చెప్పని పాపం వీళ్ళందరూ వెళ్ళి ఆమెను తలుపులు కొడుతున్నారు. ఆమె ఏంటి, మంచి యోగ నిద్రలో ఉన్నది ఆ తల్లి, ఆ గోపిక తల్లి యోగ నిద్రలో ఉన్నదన్నమాట. అటువంటి స్థితిలో స్వామి ఏం చెప్తారంటే, భగవద్గీతలో 18వ అధ్యాయంలో భక్తి యోగంలో చెప్తారు స్వామి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. నువ్వు నీ ధర్మాన్ని చేస్తూ, మన ధర్మాన్ని చేస్తూ శరణు వేడు నన్ను, ఎటువంటి కష్టాలున్నా ఏమైనా సరే నేను మామేకం శరణం వ్రజ, నన్నే శరణవేడు, అహంత్వా సర్వపాపేభ్యో, నీకున్న పాపాలన్నింటినీ నేను తీసేస్తాను అని చెప్పని భగవానుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన భక్తి యోగంలో ఉన్నదన్నమాట ఇది. అట్లాగే ఈమె కూడా తల్లి, గోదా తల్లి కూడాను అన్నీ మరిచిపోయి మీరు స్వామినే శరణు వేడండి, స్వామి పాదాలు పట్టుకోండి, నేను కూడా అలాగే చేశాను, మీరు కూడా అలాగే చేయండి అని చెప్పని గోదా తల్లి ఇందులో చెప్తున్నారనమాట. మళ్ళీ అట్లాగే స్వామి చిత్తప్రజ్ఞత్వంలో సుఖయోగీంద్రులను చెప్తారు. మనం అనుకున్నాం కదా, భాగవతం చెప్పించుకోవడానికి పరీక్షిత్ మహారాజు సుఖయోగీంద్రులను అడిగినప్పుడు సుఖయోగీంద్రులు వచ్చి వారికి భాగవతం చెప్తారు 7 రోజుల్లో అని చెప్పని. ఆయన గోవు దగ్గర పసిబిడ్డ పాలు తాగినంతసేపు కూడా, దూడ పాలు తాగినంతసేపు కూడా అక్కడ ఎక్కడ ఉండరట మహానుభావులు. అటువంటి స్థితప్రజ్ఞత్వం, అటువంటి ఇది ఉన్నవారు వారు. అటువంటి ఆయన చేత భాగవతం
చెప్పించుకున్నారు పరీక్షిత్ మహారాజు. అట్లాగే ఈ స్వామి కూడా అటువంటి వాళ్ళనే ఎక్కువ కావాలి, ఎవరైనా అటువంటి స్థితికి రావాలి అని చెప్పని భగవానుడు చెప్తాడనమాట. ఏకేంద్రియ అవస్థలో ఉన్న మహాజ్ఞాని ఆయన అని చెప్తూ 2వ అధ్యాయంలో స్వామి చెబుతారు, దుఃఖేష్వనుద్విగ్మన సుఖేష్ విహత స్పృహ ఈతరాగ భయక్రోధ స్థితిది మునిరుచ్యతే. దుఃఖంలో బాధపడేవాడు, కుంగిపోయేవాడు, సుఖంలో నాకేంటి అని పొంగిపోయేవాడు, అటువంటి వాళ్ళు ఉండకూడదు, అటువంటి మనస్తత్వం ఉండకూడదు. అటువంటి వాళ్ళు అంటే అటువంటి మనస్తత్వం ఉండకూడదు అని స్వామి చెప్తున్నారనమాట. అట్లా కాకుండా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకటే రకంగా ఆలోచిస్తూ స్థితప్రజ్ఞత్వం ఉండి నాయందే మనసు పెట్టి ఉంటే మీకు నేను సర్వకాల సర్వావస్థల్లో నేను మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని మనం ఆయన స్వామి పాదాలు పట్టుకుంటే మనకి ఎటువంటి కష్టం ఉండదు అని చెప్పని అమ్మ చెప్తున్నారనమాట. రాగద్వేషాలు కానీ సుఖదుఖాలు కానీ ఇటువంటివి అన్నీ వదిలిపెట్టి జడభరతుడు అనే ముని తిరుగుతూ ఉంటారు. ఆయన ఒక రాజుగారు వెళ్తూ ఉంటారనమాట. ఒక రాజుగారు వెళ్తున్నప్పుడు ఈయన పక్కన చెట్టు కింద కూర్చొని పడుకొని ఉంటారు. అక్కడ పల్లకీల్లో, అదివరకటి రోజుల్లో పల్లకీలో రాజుల్ని రాణుల్ని తీసుకెళ్లేవాళ్ళు కదా, అట్లాగే తీసుకెళ్తూ ఉంటే బోయిల్లో ఒక బోయి తగ్గినందువల్ల ఆయన్ని పిలవండి అన్నారట ఆ రాజుగారు. పిలవమంటే వాళ్ళు వచ్చి ఏమయ్యా రాజుగారి పల్లకి మొయ్యాలి రమ్మనమన్నారట జడభరతుడిని. సరే కదా అని చెప్పని ఆయనకి పల్లకి మొయ్యటం ఏంటి, ఒక రాజు ఏంటి అనేవి ఇవన్నీ ఏవి తెలియదనమాట. ఒక భగవానుడిలో తన మనసును లీనం చేసుకొని ఉన్న మహానుభావుడు, స్థితప్రజ్ఞుడు ఆయన. ఏది పెట్టినా కూడా తినేవాళ్ళట ఇంట్లో వాళ్ళు. అట్లాగే ఆ తిట్టినా పొగిడినా ఏం చేసినా కూడా ఆయన ఏది పట్టించుకునేవాళ్ళు కాదట. అట్లాగే ఈయన వెళ్ళి పల్లకి మోస్తారట. మోస్తూ ఉంటే వారికే లోపల ఉన్న మహారాజుకే ఈయనేంటబ్బా ఇట్లా ఉన్నారని చెప్పని అనుకొని ఆయన మనసుకి తెలిసి అప్పుడు వచ్చి ఆయన పాదాల మీద పడి స్వామి నేను పొరపాటు చేశాను అని చెప్పని ఆయన్ని జడభరతుల వారిని పల్లకిలో కూర్చోబెట్టి రాజుగారే మోసి రాజ్యానికి తీసుకెళ్లారు అనేది. ఎందుకంటే భగవంతుడి మీద మనసు నిమగ్నమైనప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు ఆయన పాదాల దగ్గరే ఉంటారు అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారు. మనం కూడా అటువంటి స్థితి రావాలని ఆ భగవంతుడి దయ వల్ల. ఇప్పుడు మనం 10వ పాసురం చదువుకుందామండి. తర్వాత పాసుర వివరణలోకి వెళదాం మనం. நோத்துச்சு வர்க்கம் புகுகின்ற வம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துச் முடி நாராயணன் நம்மாள் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பன்னொரு நாள் கூத்தித்தின் வாய் வீழ் கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்த ஆனந்தலுடையாய் நரங்களுமே தேத்துமாய் வந்தும் திரவேலோர் எம்பாவாய் ఆండాళ్ తిరువరిగళే శరణం శరణం. ఇప్పుడు అమ్మ ఈ 10వ పాసురంలో ఏం చెప్తున్నారంటేనండి, అమ్మా నువ్వు పడుకొని నిద్రపోతున్నావు, ఒక తులసి మాలలు అవి కట్టేసుకొని స్వామికి అలంకరించుకొని నువ్వు ఆనందంలో, స్వామిని పలకరించే ఆనందంలో నువ్వు పడుకొని నిద్రపోతున్నావా? ఎంత స్వార్థంగా ఉన్నావమ్మా నువ్వు ఒక్కదానివే తలుపులు వేసుకొని స్వామిని తులసిమాలలు కట్టి స్వామిని అలంకరించుకొని ఆ ఆనందంలో నువ్వు స్వామిని చూసుకుంటూ ఉన్నావు. అట్లా కిరీటం పెట్టుకొని నడుముకి ఆయన ఇట్లా గుడ్డ కట్టుకుంటారు కదా, అట్లా కట్టుకొని అట్లా ఉన్న స్వామిని నువ్వు ఆనందంతో చూస్తూ నువ్వు కుంభకర్ణుడు నిద్రపోతున్నావు అంటున్నారు. కుంభకర్ణను అంటే కుంభకర్ణుడు నిద్రపోయినట్టుగా నువ్వు నిద్రపోతున్నావు అంటే ఆమె నిద్రపోతున్నది అని అంటే కుంభకర్ణుడు నిద్రలాగా అని కాదు, యోగ నిద్రలో ఉన్నది ఆమె అని చెప్పని అమ్మ 5వ గోపికని, ఈ పాసురంలో అమ్మ 5వ గోపికని లేపుతున్నారనమాట. ఈ గోపిక చాలా సౌందర్యవతిట. ఆమె వస్తే కానీ స్వామి రారు. స్వామి పక్కనిల్లే ఈ గోపికదిట. ఇప్పుడు ఇల్లు స్వామిది అనుకోండి, కృష్ణ పరమాత్మది, పక్క ఇల్లే ఏమదిట.
ఎప్పుడు స్వామి వీళ్ళింట్లోకి వచ్చి వెన్న పెరుగు పాలు అన్నీ తింటూ మిగళ్ళు అవిను ఈమెతో ఆడుకుంటూ ఉంటారట స్వామి. స్వామి మన ఇంటికే వస్తాడులే, మన కోసమే వస్తారు స్వామి, స్వామి ఎక్కడికి వెళ్ళిపోతారు అన్న మనసులో ఉన్న స్వామి మనతో ఉంటే ఏంటంటేటండి ఆ ధీమా ఇది అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది, ఆ స్థితప్రజ్ఞత అనేది వస్తుంది అని అమ్మ చెప్తున్నారు. నువ్వు ఏ నోములు నోచి ఏ పూజలు చేశావు స్వామిని అనుగ్రహాన్ని పొందుతున్నావు. ఇంటి పక్కనే ఉండి మేడ మీద నుంచి చూస్తూ ఉంటుంది ఈమె. ఎప్పుడు మెలకుతో ఉన్నా ఇంట్లో పనులు చేసుకుంటూ అట్లా చేస్తూ పక్కన ఉన్న ఇంట్లో స్వామి ఉంటారు కాబట్టి ఆయన చూస్తూ ఉంటుందిట. అట్లా ఒక గోడే అడ్డం ఉంది నీకు, నీ ఇంటికిను కృష్ణ పరమాత్మ ఇంటికిను. అట్లా చూస్తూ నువ్వు ఆనందాన్ని పొందుతూ ఉన్నావు. దేశామేవాను కంపార్థ మహామగ్నానజం తమః నాశయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. తనయందు ప్రేమ కల హృదయాన్ని స్వగృహంగా కూర్చొని వారి అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానదీపాన్ని నేనే వెలిగించుకుంటాను అని చెప్పని నారాయణోపనిషత్తులో కృష్ణ పరమాత్మ చెప్తారట. అట్లాగే మీరు కూడాను ఆయన్ని మనసులో ఉంచుకోండి అని చెప్పని చెప్తున్నారు అమ్మ ఇందులో. మనం భాగవతంలోకి వెళ్తే భాగవతంలో కూడాను స్వామి రేపల్లెలో గోపాలకులతో గోపికలతో అందరితో ఆయన స్వామి తిరుగుతూ ఉన్నప్పుడు పిల్లలందరినీ గోపాలకుల్ని తీసుకొని ఆయన ఆవుల్ని గోపాలకుల్ని అందరినీ తీసుకొని వనాలకి వాటికి వెళ్ళి గోవుల్ని మేపుకు రావడానికి వెళ్ళేటప్పుడు స్వామి వాళ్ళతో పాటు అన్నం, యశోదమ్మ కట్టించిన అన్నం, పలహారాలు అన్నీ తీసుకొని పొద్దునైతే సాయంత్రం వచ్చేవాళ్ళట వీళ్ళందరూ. అట్లా అన్నీ మూటలు కట్టిస్తే తీసుకొని ఆ మూటలు కర్రలకు కట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళట అందరూ. వాళ్ళతో పాటు కూర్చొని అందరూ గుండ్రంగా కూర్చొని చల్దులు ఆరగించేవాళ్ళట. దాన్ని ఒక ఘట్టంగా మనకి మహానుభావుడు పోతనామాచ్యులు భాగవతంలో వివరించారనమాట. వాళ్ళందరూ ఒక పద్యం చెప్పారు, మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఎన్నండునైన యోగి విభులెవ్వని పాదరాగమింతయుం కన్నులంగాన రట్టి హరి కౌగిట చేర్చుట జట్టబట్టుచున్ తన్నుచున్ గుర్దుచున్ నగుచున్ దద్దయుం భయంబడి కూడి ఆడుచున్ మన్నన సేయు పల్లవ కుమారులెంత మెప్పునో. భాగ్యము, పల్లవ కుమారుల భాగ్యం ఎంత ఉందా అని చెప్పని పోతనామాచ్యులు భాగవతంలో చెప్తారు. వాళ్ళతో పాటు వెళ్ళి ఆయన వాళ్ళతో పాటు ఆడుకుంటున్నారట. వాళ్ళు ఈయన మీద పడి ఎక్కి గుద్దుతున్నారట, ఆడుకుంటున్నారట, తంతున్నారట ఈయనని స్వామిని, అట్లా కౌగిలించుకుంటున్నారట. ఎటువంటి బ్రహ్మరుద్రాదులకు కూడాను వశం కాని స్థితి ఇటువంటి గోపకులకు వచ్చింది అని చెప్పని స్వామి మనకి పోతనామాచ్యులు స్వామి ఎట్లా ఉన్నారు వాళ్ళతోటి. ఎందుకంటేనండి రామావతారంలో వాళ్ళందరూ ఋషులు మునులు కదా. రామచంద్రమూర్తిని అడుగుతారు కదా స్వామి మేము మీతో ఉండాలి అని. అటువంటి స్థితి నుంచి వీళ్ళకి కృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో నేను కృష్ణుడై వస్తాను, మీరందరూ రేపలలో గోపికలు అవుతారు, గోపాలకులు అవుతారు, నేను మీతో ఉంటానని చెప్పని స్వామి ఆ యుగంలో వీళ్ళకి మాట ఇచ్చారు కదా. ఆ మాట స్వామి నిలుపుకోవడానికి ఇట్లా వస్తారనమాట. మళ్ళీ వీళ్ళందరూ చెప్తారు, విందులకును బ్రహ్మసుఖానందంబైన భక్త గణమునకున్ దైవతమై మందులకును పాలుండగు హరి పొందు కనిరి గొల్లలిట్టి పుణ్యాత్ములు గలరే. ఆయన ముందు నడుస్తుంటే ఆయన వెనకాల వీళ్ళు నడుస్తున్నారట, ఆయనతో పాటు పరిగెత్తున్నారట, చెట్లు ఎక్కుతున్నారట. ఆయన దగ్గర చేతుల్లో స్వామి పెడుతుంటే అవన్నీ వెన్నలు, పాలు, పెరుగులు అన్నీ తీసుకొని వీళ్ళందరూ తింటున్నారట. అటువంటి స్థితి అనుభవించటం ఎంతటి అదృష్టము. అటువంటి స్థితి వీళ్ళందరూ అనుభవిస్తున్నారు. స్వామికి దగ్గరగా ఉంటున్నారు, కృష్ణ పరమాత్మకి దగ్గరగా ఉన్నారు. అటువంటి కృష్ణ పరమాత్మను మనం కోరుకొని నాయకుడిగా ఈ 30 రోజులు పాసురాలు చెప్పుకొని ఆయన్ని పిలిచి స్వామిని, స్వామి మీరు రండి, మా పూజలు అందుకోండి అని చెప్పని మేము వ్రతం చేస్తున్నాం. ఈ 30 రోజులు మాకు వచ్చిన ఈ పాసురాలు చదివి మేము వ్రతం చేస్తున్నాం. ఇటువంటి వ్రతం మీరు దగ్గరుండి చేయించండి, మీరే మాకు నాయకుడు అని చెప్పని గోదా తల్లి మనకి 30 రోజుల పాసురాల్లో గోపికలను అందరినీ
నిద్రలేపి తీసుకొని వచ్చి అట్లా మనకి అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ స్థిత మనకు విష్ణు సహస్రనామంలో వస్తుంది కదా, బయట లోపల కూడా ఆయనే ఉన్నాడని చెప్పన్న భావనతోటి వాళ్ళు ఉన్నప్పుడు, ఆ గోపికలు ఉన్నప్పుడు మరి ఎక్కడో ఉన్నాడని వాళ్ళు వెతుక్కొని వెళ్ళక్కర్లేదు కదా. ఇప్పుడు స్వామి మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అనుకొని ఆమె స్వామితోనే ఉంటూ స్వామిని అలంకరించుకొని ఆయనతోనే ఉంటూ నిద్రపోతున్నది. యోగ నిద్రలో ఉన్నది అమ్మ, ఏకేంద్రియ అవస్థలో ఉన్నది. అటువంటి అవస్థలో ఉన్న అమ్మని నిద్రలేపి తల్లి నువ్వురా, నువ్వు వస్తే కానీ మాకు కృష్ణ పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించడు అని చెప్పని వీళ్ళందరూ తలుపులు కొట్టి నువ్వు ఆ యోగ నిద్రలో నుంచి బయటికి రా అమ్మ అని చెప్పని ఈ 5వ గోపికని గోదా తల్లి వెళ్ళి లేపి తీసుకొచ్చుకుంటాం. మనకు ఈ పాసురంలో అమ్మ మనకు వివరించారు, అది నేను మీకు విన్నవించుకున్నాను. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జగన్నాథ స్వామి ప్రసాదము చూడా కదంబు అని చేసుకుంటున్నామండి. ఈరోజు ప్రసాదం అది జగన్నాథ స్వామి చేస్తారట, అది అటుకులతో చేస్తారు. దీనికి 1.5 గ్లాస్ అటుకులు కావాలి, ఇంకా 1 కప్పు షుగరు, ఇది తురిమిన పనీర్ అన్నమాట, బెల్లం. మనం స్వీటు ఎక్కువ తిని ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు. ఇది కోవా ఒక 50 గ్రామ్స్, ఇవేమో లవంగం, పెద్ద లవంగం, ఇలాచి అవన్నమాట. నెయ్యి కొంచెం కావాల్సినంత నెయ్యి. ముందుగా అటుకులు వేయించుకోవాలి బాండీలో, ఎక్కువ కాదు, డీప్ ఫ్రై కాదు, మామూలుగా కొంచెం వేడి చేసుకుంటే ఏంటంటే అవి స్మెల్ బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, పచ్చి వాసన పోయి. ఏమీ వేయక్కర్లేదు, నెయ్యి అది కూడా ఏమీ వేయక్కర్లేదు, ఉత్తవే పొడిగానే ఫ్రై చేసుకోవాలి. అలా అన్నీ ఫ్రై చేసి మనం కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు పట్టుకుంటే మనకి ఇట్లా అట్లా పొడి పొడిగా అయ్యే వరకు పెట్టుకుంటే చాలు. మరీ పొడిగా కాదు, కొంచెం తడిపోయి పొడి పొడిగా అయ్యే వరకు పెట్టుకొని వాటిని మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ అటుకుల్ని పౌడర్ చేసుకొని అలా ఒక ప్లేట్లోకి పోసుకోవాలండి. అటుకుల పొడి 1.5 గ్లాస్ చెప్పాను కదా, దాంట్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్న పనీర్ వేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ లవంగం ఇవన్నీ తీసుకున్నాం కదా, అవన్నీ దంచుకొని పొడి చేసుకోవాలి. లవంగం, యాలక్కాయలు, పెద్ద యాలక్కాయ, నట్మగ్ అన్నీ వేసుకోవాలి. వేసి పౌడర్ చేసుకొని ఇందులో ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. అవి ప్రతి దాంట్లో అక్కడ జగన్నాథ స్వామి ప్రసాదంలో అవి వేస్తారనమాట. తర్వాత పనీర్, తురుముకొని పెట్టుకున్న పనీర్ వేసుకోవాలి. ఎక్కువ 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇంకెక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. నేను తీసుకున్న మెజర్మెంట్కి అయితే అది సరిపోతుంది. ఆ తర్వాత షుగర్ పౌడరు 1 కప్పు చెప్పాం కదా, 1 కప్పు షుగర్ పౌడరు. బెల్లం మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం బెల్లం కొంచెం మిక్సీ తిప్పుకొని వేసుకుంటే ఏంటంటే పొడిగా దీంట్లో కలుస్తుంది, ముద్దగా వస్తాయి అన్నమాట. అట్లా నేను ముందు బెల్లం తిప్పాను, మిక్సీ తిప్పి వేసాను, అది కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని ముందు కలుపుకోవాలన్నమాట. కోవా కూడా వేయాలి. ఇప్పుడు కోవా పెట్టుకున్నాం కదా, కోవా కూడా అంతే, ఒక 50 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది. అన్నీ వేసుకొని ఇంకా మొత్తం బాగా మెత్తగా కలుపుకోవాలి, ముద్దలాగా. మన లడ్డూకి ఎలా అయితే కలుపుతామో అలా బాగా కలిపి త్వరగా ఈ కోవా ఇవి అన్నీ కలవదన్నమాట, కొంచెం టైం తీసుకుంటుంది కలవటానికి. అందుకని బాగా కలుపుకోవాలి. అలా అయితే మిక్సీ తిప్పితేనేమో ముద్దగా అయిపోతుంది, అందుకని మిక్సీ తిప్పకూడదు, మామూలుగానే చేత్తోనే కలుపుకుంటే బాగుంటుంది, అన్నీ కలుస్తాయి అన్నమాట. కొంచెం టైం టేకింగ్ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఫాస్ట్గా అయిపోవాలని చేసుకునే దానికంటే ఇది కొంచెం బాగుంటుంది చేయడానికి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, ఏవి కావాలో అవి నెయ్యి వేసుకొని బాండ్లో డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, కాజు, పిస్తా, బాదం ఏవైనా వేయచ్చు. నేనైతే ఇవే వేసాను, జీడిపప్పు, కిస్మిస్ వేసాను. మీరు ఇంకా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, అది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. అన్నీ నెయ్యిలో ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. బాగుంటుంది కదా డ్రై ఫ్రూట్స్ టేస్ట్గా, అందులో హెల్దీ కూడా కదా, అందుకని అలా వేసి మొత్తం ఇందులో వేసి వేగిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది.
మొత్తం కలిపి ఉండలు చేసుకోవాలి. అది పొడిగా ఏమీ ఉండదండి, మీకు అటుకులో కదా పొడిగా ఉంటుంది అనుకుంటారేమో, అదే ఉండదు. మనం పనీరు కోవా అన్నీ వేస్తాం కదా, హెల్దీగా ఉంటుంది. జగన్నాథ స్వామికి అన్నీ ఎక్కువ ఈ పాల పదార్థాలతోటే చేస్తారట వంటలు వాళ్ళు. కానీ కంపల్సరీ మిరియాలు, లవంగము, జాజికాయ, పెద్ద ఇలాచి ఇవి మాత్రం పొడి కంపల్సరీ వేస్తారట. ఎందుకంటే ఇవి పాల పదార్థాలు కదా, ఆయనకి ఇండైజెషన్ చేస్తుందనిట. వాళ్ళ ఇది స్వామికి నైవేద్యం పెడితే అలా హెల్త్ పాడవకుండా ఆయనకి తిన్నా కూడా హెల్త్ పర్పస్ మీద బాగుంటుందని చెప్పని వాళ్ళు ఈ పౌడర్ కంపల్సరీ అన్ని స్వీట్స్లో వేస్తారు. వాటిని అలా అన్నీ కలిపి బాగా ముద్దలు చేసుకొని మనం కాజుతో వాటితో డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. అది మన ఇష్టం, పెట్టుకోవచ్చు లేదా అన్నీ కలిపేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు. అది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకి. ఇలా పెడితే బాగుంటుందని నేను ఇలా పెట్టాను. మొత్తం ఇలా చేసుకొని పెట్టుకోండి, పిల్లలకు కూడా మంచిది, హెల్తీగా. ఈవినింగ్ టైం స్నాక్స్కైనా, బాక్స్లో పెట్టుకోవడానికైనా, దేనికైనా, స్వామి ప్రసాదానికైనా బాగుంటుంది. మీరు కూడా ఈ ధనుర్మాసంలో ఒకరోజు ఈ ప్రసాదం చేసుకొని టేస్ట్ చూసి నాకు ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరందరూ మా సికేఆర్ఎస్ క్లబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కామెంట్స్ తెలియజేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మా వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் நாற்றத்துழாய் முடி நாராயணன் நம்மால் போற்ற பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூற்றத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும் தோற்று முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆற்ற அனந்தருடையாயருங்கலமே தேற்றமாய் வந்து திரவேலோரெம்பாவாய்.